లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహిళలు వేలాదిగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. వీఐపీలు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భారీ క్యూ లైన్లలో నిలిచి మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. పూర్తి సమాచారం కావ్య అందిస్తారు. లష్కర్ బోనాలు చూడడానికి లష్కర్లో కొలువుదీరున్న మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోనికి కేవలం సికింద్రాబాద్ వాసులే కాదు, పక్క రాష్ట్ర పోలు కూడా వస్తుంటారు. ప్రజెంట్ మనం శివసత్తులతో ఉన్నాం. వాళ్ళు యాదగిరిగుట్ట నుంచి వచ్చారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పుడు బయలుదేరిండ్రు, బోనాలు ప్రతి ఇయర్ ఎట్లా అమ్మవారికి సమర్పిస్తారు అనేది కూడా మాట్లాడదాం. ఏ నుంచి వచ్చారు స్వామి? హరి ఓం. మేము త్రిశక్తి పీఠము, లలితాదేవి పీఠము చారిటబుల్ ట్రస్ట్, రాయిపల్లి, ఆత్మకూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి మేము చాలా సంవత్సరాల నుంచి అమ్మవారి బోనాలు సమర్పించుకుంటున్నాము. చాలా మహిమాన్వితమైనది అమ్మవారి అనుగ్రహంతో మేము ప్రతి సంవత్సరము ఈ బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక మొక్కుబడిగా మాకు ఆనవాయితీగా జరిగిపోతుంది. అమ్మవారికి మొక్కుబడి సమర్పించడంలో చాలా విశేషమైన పుణ్యం ఉంది, మోక్షం. అది అమ్మవారికి అది విష్ణు సహస్రనామాల కంటే శివ సహస్రాలు ఉత్తమమని, శివ సహస్రనామాల కంటే అమ్మవారి సహస్రనామాలు ఉత్తమని, అమ్మవారికి సేవ చేసే ప్రతి ఒక్కరూ అందరికీ అమ్మ శ్రీమూర్తిని, మాతృమూర్తిని మనము పూజించుకున్నాము. ఈ భారత ఖండంలో జన్మించడం అదృష్టము, అది మహద్భాగ్యము. మేము లలిత పీఠం చాలా దూరం నుంచి వచ్చిర్రు. పొద్దుగాల ఎప్పుడు షురు అయినరు, ఇంత అందంగా బోనం అలంకరించారు. ఎంతసేపు పట్టింది ఇది మీకు చేయనికి? అమ్మవారి కృప. ఒక అమ్మవారికి అలంకరణము ఒక 1.5 hour, మా అలంకారము ఒక 1 hour అలా అవుతుంది. లాస్ట్ ఇయర్ మేము అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. తెలంగాణ కోసము అందరూ అమరులు ఈ ఇబ్బందులు పడి తెలంగాణ రాష్ట్ర కోసం అందరూ అమ్మవారి మొక్కుకోవడం జరిగింది. మేము కూడా అమ్మవారికి మొక్కుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాము. అమ్మవారి మా కోరికని యావత్ తెలంగాణ ప్రజలందరిది కోరిక నెరవేరింది. ఈసారి కూడా రామ మందిరం నిర్మాణం జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన హిందూ ధర్మం అనేది ఎవరు ఇంకా ఇది చేయలేరు అన్నట్టు. ఎప్పుడు షురు అయ్యారు? మార్నింగ్ 8 గంటలకు వచ్చినామమ్మ. మార్నింగ్ 8 గంటలకు వచ్చి బోనాలు రెడీ చేసుకున్నాము. గంట సేపు అమ్మవారు అలంకారం చేయడం జరిగింది. గంట సేపు మేము రెడీ అయినాము. మేము అమ్మవారికి ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మా గురువు పీఠంతో సహా మేము ఒక 20 మందితో బ్యాచ్తో సహా వస్తాం. మేము ప్రతిసారి వచ్చి అమ్మవారికి మంచిగా బోనం చేసిపోతాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బన్సాలపేట. ఎప్పుడు ఎంతసేపు అయ్యి బోనం ఇట్లా ఎత్తుకొని ఉంటాం? గంటన్నర అవుతుంది. ఇక అమ్మవారి దానంలో వచ్చినాం కదా, మాకేం తెలియదు. మంచిగా ప్రతి ఏడాది వస్తుంటారా? ఇది తొలిసారి రావడం? ఉజ్జయిని మహంకాళి ఆనవాయితీగా అప్పటి నుంచి చేస్తున్నాం కదా. ఈ ఫస్ట్ ఆషాఢ మాసంలో మనకు ఫస్ట్ ఆదివారం అవుతుంటుంది కదా ఇక్కడ. తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో మా దగ్గర గ్రామ దేవతలకు చేస్తాము. ఫస్ట్ ఇక్కడ ఉజ్జయిని మహంకాళికి అయిపోయిన తర్వాత మేము మా గ్రామ దేవతలకు సమర్పించుకుంటాము. లష్కరు బోనాలు సమర్పించడానికి సికింద్రాబాద్ వాసులే కాదు, పొద్దుగాల నుంచి మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. పొద్దుటి నుంచి మనం సింగిల్ లైన్లో బోనాలు వచ్చేటివి చూసినాం. కాకపోతే మరికొద్ది సేపట్లో ఇప్పటికే అంజలి టాకీస్ దగ్గర ప్రొసెషన్ అనేది షురు అయింది. బస్తీ బోనాలు అన్నీ ఒకటేసారి తీసుకొని వస్తుంటారు. తొట్టెలు, బోనాలు, పోతరాజులు ఇట్లా అందరు ప్రొసెషన్ కూడా తీసుకొని వస్తారు. వాళ్ళ కోసం మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ బార్గేట్స్ ఏదైతుందో వాళ్ళ కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో చింతల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మనం మనతో మాట్లాడదాం. సరే, చూస్తున్నాం పొద్దుగాల నుంచి ఫుల్ రష్, ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా మీరు వస్తూనే ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే? ఒకటి అమ్మవారి యొక్క ఆశీర్వచనం కావాలని చెప్పిన లక్షల సంఖ్యలో ఈనాడు భక్తులందరూ కూడా, ముఖ్యంగా అక్క చెల్లెలందరూ కూడా పవిత్రమైనటువంటి బోనం తీసుకొని అమ్మవారికి ఎక్కించి వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా దేశ విదేశాలలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అన్ని కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పని అందరి గురించి మా అక్క చెల్లెళ్ళు కోరుకుంటున్నటువంటి దాన్ని నిజంగా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా అభినందనీయులు. చాలా సంతోషము. ఈ ఉజ్జయిని యొక్క మహాయజ్ఞం ఈనాడు స్టార్ట్ అయ్యి మరి వచ్చే వారం కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పండుగ వైభవంగా జరుగుతుంది. మరి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారు కాపాడాలని ఈ శుభ సందర్భంలో కోరుకుంటూ యావత్
తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజానికానికి ఈ బోనాల పండుగ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఉన్నోళ్ళు భక్తులు వచ్చేటోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వస్తాం, ఈడ అమ్మవారికి ఏం కోరుకుంటే తీరుతుంది అంటారు. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తులు సార్? ఒక్కటే అందరూ సుఖశాంతులతో ఉండాలి, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, అదే రకంగా విద్యార్థులకు మంచి చదువు రావాలి, పెద్దవాళ్ళందరికీ మంచి వైద్యము అందరికీ అందాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు ఇక్కడ? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాను ప్రతి. మరి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇక్కడ అమ్మ ఏం కోరినా కొంగు బంగారంగా తీరుస్తుంది అంటారు కదా. అమ్మ ఎవరైతే నమ్మకంతో అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు నెరవేరుస్తుంది అనేది ఈనాడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందరి కోరికలు కూడా నెరవేరుస్తుంది. అదే రకంగా తెలంగాణ ప్రజానికానికి బోనాలు మరి పోచమ్మ దేవాలయం కానీ, నల్లపోచమ్మ కానీ, మహంకాళి దేవాలయం కానీ ఇలా రకరకాల పేర్లతోని అమ్మవార్లు మరి పిల్లలకి ఎలాంటి అనారోగ్యం ఉండకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పనే కోరుకోవడము, ఆ కోరిక నెరవేరుస్తుంది అనేది అందరం కూడా ఒక నమ్మకం. ఇది లష్కరు బోనాలను చూడడానికి భక్తులతో పాటు వీఐపీలు కూడా క్యూ కడుతున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు కూడా తీర్చమని కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం లష్కరు బోనాలకు సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ కిరణ్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.